హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. అందరూ బాగున్నారా? అండ్ మేము కూడా బాగున్నామండి. ఇవాళ వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి ఒక లైక్ చేసి కొత్తగా చూసిన అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అండ్ వీడియో అయితే చాలా బాగుంటుంది, ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి అండ్ లైక్ కూడా ఇవ్వండి. సో చాలామంది లక్కతల్లి కాలు చూపించాను కదా మొన్న షార్ట్ వీడియోలో అప్లోడ్ చేసినప్పుడు, అక్క కాలు ఇలా తోలుసిపోతుంది, సోయాసిస్ అని ఇంకొకరు ఒక్కొక్క రకమైన కామెంట్స్ అయితే పెట్టిరన్నమాట. ఫైనల్గా ఇలా కొంచెం తీస్తూ ఉంటే ఇలా స్కిన్ అంతా వచ్చేస్తుంది అనమాట. మేబీ లోపల స్కిన్ చూస్తూ ఉంటే అంటే తెల్ల మచ్చలాగా ఏమి లేదు, అది జస్ట్ డ్రై స్కిన్ అలా ఎందుకు ఊసిపోయిందో. ఫస్ట్ అయితే చిన్న బబుల్ లాగా వచ్చింది అక్కడ, ఇంకా దాని తర్వాత ఇలా కొంచెం మంచిగా కాస్త ఎక్కువనైంది. పర్లేదు, ఇప్పటికైతే పర్లేదు, అంతా ఏం లేదు, తగ్గిపోయింది ఆ స్కిన్. మరి ఎందుకో తెలియదు. లక్కి తల్లి కూర్చునేటప్పుడు కాళ్ళు వెనక్కి మడిచి కూర్చుంటుంది కాబట్టి మేబీ దానివల్ల ఏమన్నా కావచ్చు. ఇంకా అంతే, అంతకు మించితే వేరే ప్రాబ్లం అయితే ఏం లేదు. ప్రజెంట్ అయితే బాగుంది. చాలామంది ఒక్కొక్క రకమైన కామెంట్స్ అన్నమాట. ఏ కామెంట్ని నమ్మాలో ఏమో అసలు ఏది అర్థం కాకుంటుంది. బట్ ఎండ్ ఆఫ్ ది డే మీరందరూ చూపించే ప్రేమ అభిమానాలకు నిజంగా ఫిదా మేమైతే. చాలా థ్యాంక్ యూ. మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాము. ఎంత సపోర్ట్ చేస్తున్నారంటే ఇంకా చెప్పొద్దు. కొంచెం సమస్య వచ్చింది, ఆ ఇబ్బంది వచ్చిందంటే అట్లా కాదక్క, ఇట్లా చేయండి, ఇట్లా కాదు అట్లా చేయండి అని చెప్పేసి ఎన్ని సజెషన్స్ ఫ్యామిలీ మెంబర్స్ కంటే మీరే బెటర్, 110% బెటర్ మీరే. చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇంకా అలాగా. సో ఫైనల్గా మేమైతే ఇదిగో నైట్ టైంలో మా పొలం చేసే వాళ్ళ ఇంటికైతే వచ్చేసాము. మా పొలం చేస్తూ ఉన్నాడు కదా, ఇంకా వాళ్ళ ఇంటికైతే భోజనాలకు వచ్చినామన్నమాట. మా ఇంటి దగ్గర అంటే గెస్ట్ హౌస్ దగ్గర ఒక గుడి ఉంది చూసారా, శివలాల్ మహారాజ్ గుడి. ఆ గుడి యొక్క టెంపుల్ యానివర్సరీ అన్నమాట. ఇంకా అందుకనే వాళ్ళు యాటను కోసిరంట. మీరు ఎట్లనే చేస్తారు, ఏం చేస్తారో మాకు తెలియదు, కానీ మీరైతే తప్పకుండా మా ఇంటికి భోజనాలకు రావాలని చెప్పేసి అన్నారు. ఇంకా పిలిచినప్పుడు రాకుండా అంటే వెళ్ళకపోతే ఏం బాగుంటుంది చెప్పండి. పైగా ఆ రోజు మా వారు ఇంట్లో లేరు, నిజామాబాద్ ఒక ఫంక్షన్ రిసెప్షన్ ఫంక్షన్ ఉంటే ఆ ఫంక్షన్కి వెళ్ళారనమాట. ఇంకా ఆయన వచ్చేవరకే 9 అయింది. 9కి వచ్చి ఫ్రెష్ అప్ అయి నన్ను పికప్ చేసుకొని అక్కడికి వెళ్ళే వరకు, పొలం దగ్గరికి వెళ్ళేసరికి 9:30 అయింది. నాకు ఇక్కడ కూర్చున్నామే మా పొలం చేస్తున్న వాళ్ళే అన్నమాట. అండ్ మొత్తానికి తనకు వచ్చేసి 3 ఆడపిల్లలు, ఒక కొడుకు. బట్ నిజానికి ఇలా తింటే చాలా హ్యాపీగా అనిపించింది. ఏదైనా తిన్నామా తినకపోతే విషయం పక్కన పెడితే ఇంత ప్రేమతో పిలిచినప్పుడు ఆ ప్రేమాభిమానాలకు చాలు, దాంతోనే కడుపు నిండిపోతుంది కదండి. బట్ ఇక్కడ వచ్చేసి మటన్ కర్రీ, రైసు, నాకేమో కూల్ డ్రింక్ అన్నమాట. మొత్తానికి ఒకటి చెప్పనండి, కర్రీ అయితే చాలా బాగా టేస్టీగా ఉండింది. కొంచెం ఆ మటన్ ముక్కలే కొంచెం ఉడకలేదు కానీ, బట్ అంటే పర్లేదు, తినే కొరికి నమిలి మంచిగా తినే వాళ్ళకైతే పర్లేదు. కానీ ఇంకా మనమైతే కొంచెం మనకు మటన్ బాగా ఉడికి ఉంటేనే తింటాను నేను, లేదంటే ఎక్కువగా అసలు దాని జోలికి పోనన్నమాట. బట్ చాలా హ్యాపీగా అనిపించింది. నేను, మా ఆయన, మా మరిది ముగ్గురం వెళ్ళామన్నమాట. ఎలా మంచిగా బంతి భోజనాలు చేసినట్టు ఇలా కూర్చొని తిన్నాము. చాలా బాగా అనిపించింది. ఒక గంటన్నర అయితే టైం స్పెండ్ చేశాము. మా లూసీ చిన్న కుక్క పిల్ల ఈయనే ఉందన్నమాట. అదైతే మా ఆయన్ని చూసి అస్సలు వదిలిపెట్టట్లేదు. దానికి అంత అంటే స్మెల్ ఉంటుంది కండి, కుక్క పిల్లలు అంటే కుక్కలే మామూలుగా స్మెల్ వాడికి తెలిసిపోతుంది అన్నమాట. అలాగా వాళ్ళ పిల్లలతోనే అలా మాట్లాడుకుంటూ కాసేపు అయితే ఇలాగ భోజనాలు చేస్తూ ఉన్నాము. చాలా హ్యాపీగా అనిపించింది. నేను ఫస్ట్ టైం వాళ్ళ ఇంటికి వెళ్ళడము. గెస్ట్ హౌస్ దగ్గర పొలం అంతా వాళ్ళే చేస్తారు, కానీ నేను వెళ్ళడం ఫస్ట్ టైం. ఎప్పుడంటే జాలి నుంచి అటు ఇటు మాట్లాడుకోవడం తప్పితే వాళ్ళ ఇంటికి ఎప్పుడు వెళ్ళలే, ఆ తండాకి వెళ్ళడం నేను ఫస్ట్ టైం అన్నమాట. బట్ చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ ఇతను వచ్చేసి బస్సుకి మళ్ళీ అవుతారు అనుకోండి, వీళ్ళే నాకు పొలం చేసేది అన్నమాట. ఇది కూడా పోతుంది ఇక మంచిగా మూతికి అంత పెరగానే ఉంది. బాయ్ బాయ్, టాటా, గుడ్ బై. ఓరియో పైకో, ఓరియో పైకోరా, ఓరియో. ఏం చూస్తున్నావు? ఏ లూషిట్రా, ఆగు నువ్వు, లూషినాడు. బాయ్ బాయ్. ఏం సౌండ్ అది? సేమ్ కుందలా కాదు, బాయ్. కొంచెం పాలు ఇట్లా పోసి అలవాటు
అండ్ నిజానికి చెప్పాలంటే ఈ వీడియోలో మీకు ఒక్కరోజు వీడియో కాదు, ఇదంతా కూడా 3 రోజుల్లో జరిగిన విషయాలన్నీ ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. ఎందుకంటే వీడియోస్‌కి ఎక్కువ వ్యూస్ వస్తలేవు, లైక్స్ వస్తలేవు. అందుకే వీడియో చేయాలన్నా కూడా ఇంట్రెస్ట్ అవ్వట్లేదు అసలు. అండ్ నేనైతే ఫ్రైడే రోజు సాటర్డేనో ఎప్పుడో వీడియో అప్లోడ్ చేశాను. దాని తర్వాత ఎందుకో వీడియోస్‌కి పెద్దగా ఇంట్రెస్ట్ అనిపించట్లేదు. ఇంకా ఈ మధ్యాహ్నం టైంలో కాసేపు రిలాక్స్ అవుదాం అనుకున్నాను. మా ఆయనేమో లంచ్ టైంకి వచ్చి ఇంకా ఇంటి దగ్గరికి వెళ్దామా అనేసరికి ఇదిగో మొత్తానికి ఇంటి దగ్గర కాసేపు అలా పనులన్నీ చూసుకొని ఇంటికి వచ్చి మా ఆయన కూడా ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత సాటర్డే రోజు ఈవినింగ్ అన్నమాట మా ఆయనతో ఒకటే మాట అన్నాను. ఎప్పుడైనా కానీ అంటే ఇంట్లో కొన్ని సరుకులు లక్కితల్లి ట్యాబ్లెట్స్ కూడా అయిపోయినాయి, ఇవన్నీ తీసుకొద్దామని చెప్పేసి మా ఆయన అన్నాను. ఇప్పుడు నాకు వచ్చి ఓపిక లేదన్నాను. ఎప్పుడైనా ఇంట్లో ఏదన్నా పని మీద ఇద్దరం కలిసి వెళ్ళామా మనం ఇద్దరము, అసలు నీ పని నీకు, నా పని నాకు ఏమన్నా అవసరం ఉంటే నేను స్కూటీ మీద వెళ్ళి తెచ్చుకుంటాను, మా ఆయనకు అవసరం ఏముంటే మా ఆయన పనులు అన్నీ చూసుకుంటాడు. అలా అన్నాను. ఎప్పుడైనా కనీసం ఇలా తిరిగి బయట ఎప్పుడన్నా తిరిగిన రోజులు ఉన్నాయా అని చెప్పేసి అంటే మా ఆయన లేడని చెప్పేసి మళ్ళీ ఇప్పుడు నాకు ఓపిక లేదన్నాడు. మళ్ళీ ఏం మైండ్ ఇంకా చేంజ్ అయిందో తెలియదు కానీ ఇంకా సర్లే వెళ్దాం పదా అని చెప్పేసి ధీరజ్ని వెళ్ళాలా బిడ్డ, ఇట్లా కావాల్సిన సరుకులు ఇవన్నీ అయిపోయినాయి తీసుకొద్దామని చెప్పేసి వెళ్తారంటే సరే మమ్మీ వెళ్ళిరండి అని చెప్పేసి ఇంకా వాడికి కొంచెం కమిషన్ ఇచ్చేసి అయితే వెళ్ళిపోయినాం అనమాట. మా ఆయనకి ఫస్ట్ లక్కి తల్లి కోసం మెడిసిన్స్ ఫస్ట్ తీసుకున్నాము, దాని తర్వాత స్లిప్పర్స్ కావాలంటే స్లిప్పర్స్ తీసుకున్నాం. మా ఆయనకి కొంచెం వర్క్ దగ్గర పనులు ఎక్కువ అటు ఇటు వాటర్ అసలు చెప్పులే ఆగట్లేదు, ఎన్ని జతలు అయిపోయినాయి ఇప్పటికీ. ఇక అందుకని చెప్పేసి చెప్పులు కావాలంటే స్లిప్పర్ తీసుకున్న తర్వాత ఇంకా నేను తీసుకుందామని చెప్పేసి చూశాను కానీ మనం ఉన్నాయి 2-3 జతలు, ఏం అవసరం మనకు అంత పెద్దగా ఏం యూజ్ అవ్వవు కదా, మామూలుగా అయితే ఉన్నాయి డైలీ యూజ్ చేయడానికి చెప్పేసి నేనేం తీసుకోలేదు. మా ఆయన ఒక జత తీసుకున్నాడు. దాని తర్వాత పక్కనే ఇంకా కిరాణా షాపు సూపర్ మార్కెట్ ఉంది, అందులోకి వచ్చాము. కొన్ని ఇంట్లోకి కావాల్సిన సరుకులు ఇవన్నీ కూడా తీసుకుందాము, ఉప్పులు పప్పులు ఏవి లేవు అని చెప్పేసి మా ఆయన ఏమన్నాడు తెలుసా, అంతా తీసుకున్న తర్వాత సరుకులేమో 2500 ఏమో అయింది, ఆయన చెప్పులు ఒక 700-800 అయినాయి. దాని తర్వాత లక్కితల్లి మెడిసిన్ ఒక 900, ఇలాగా అటు ఇటు మొత్తానికి నా దగ్గర 4000 ఖర్చు పెట్టించావు. ఇంకా బండిలోకి పెట్రోల్ ఒక 300, ఇదంతా కలిపి ఆల్మోస్ట్ 4000 అయిపోయిందన్నమాట బిల్లు. అనవసరంగా బయటకు తీసుకొచ్చి 4000 చేయించినావు అని చెప్పేసి అంటున్నాడు. కానీ ఎప్పటికైనా తీసుకోవాల్సిందే కదా, ఆయనకు అది తెలుసు. ఈ మధ్య అన్ని ఇంట్లో కావాల్సిన అంటే ఖర్చులు కన్నీ నేనే తీసుకుంటున్నాను కాబట్టి ఆయనకు అర్థం అవ్వట్లేదు. కానీ రీసెంట్గా మా ఆయన అదే బిల్ చెక్ చేశారు కదా, నాది మొత్తము ట్రాన్సాక్షన్ చెక్ చేసినప్పటి నుంచి నాకు కూడా రూపాయి ఖర్చు పెట్టాలంటే అస్సలు మనసు ఒప్పుకోవట్లేదు. ఎందుకంటే ఇంత ఖర్చు పెట్టినాక కూడా నువ్వు ఏం చేసినావు పైసలు అనేసరికి చివరికి ఆ క్వశ్చన్ అడిగేసరికి అస్సలు నాకు ఇంట్రెస్ట్ అనిపించలేదు. అందుకని నువ్వు కావాలని మా ఆయన తోలుకొని పోయినా అన్నమాట. ఇంకా వస్తూ సర్లే పానీపూరి తింటావా అని చెప్పేసి అన్నాడు. సరేది ఇంకా ఏదో ఒకటి, జస్ట్ నాకు పెద్దగా ఏం నచ్చదు కానీ అది తినేసి వచ్చినాక చూడాలి మామూలు కాదు అసలు. నైటు హెడ్ఏక్, ఒక రకంగా వామిటింగ్స్, ఎట్లా అంటే అసలు ఆ రోజు ఫుడ్డే తినలేదు బయటికి వెళ్ళొచ్చినాక. అసలు అట్లే పడుకొని ఇంకా నైట్ అంతా కొంచెం రిలాక్స్ అయిన తర్వాత కొంచెం అలా అనిపించింది. లేకపోతే అసలు నా టార్చర్ చెప్పలేము. ఇంకా కొన్నిసార్లు అలా అయిపోతుంది, ఎందుకో నాకు అసలు అర్థం కాదు. అస్సలు హెల్త్ కొన్నిసార్లు అసలు అసలు మనుషులు ప్రాణం లేనట్టే అయిపోతుంది. ఇంకేం చేసాం, మళ్ళీ అవన్నీ తట్టుకొని మార్నింగ్ లేసి మన పనులు మనం చేసుకోవాలి. ఇది వచ్చేసి నేను సండే వీడియో. సో మటన్ కీమా ఎప్పుడో 15 రోజుల కిందట అడిగాను మా ఆయన్ని, ఆయన పాపం బిజీలో ఉండి తీసుకురాలేదు. కాకపోతే నేను ఏది అడిగినా కాదనకుండా ఫుడ్ దగ్గర అయితే అసలు కాంప్రమైజే అవ్వడు. అలాగని చెప్పేసి మటన్ కీమా తీసుకొచ్చి ఇద్దరం కలిసి అయితే వండుతున్నాము. ఇంకా మటన్ కీమాలోకి కాంబినేషన్గా ధీరజ్కి చపాతీ కావాలని అంటుంది, నాకేమో పూరి ఇష్టం. సర్లే బెట్ట పూరి అన్న చేసుకుందాం అని చెప్పేసి ఫైనల్గా పూరి చేస్తున్నాను. కర్రీ కూడా అయిపోయింది. ఇలాగా కొన్నిసార్లు మటన్ ఇలాంటివి ఏమైనా తీసుకొచ్చినప్పుడు కొన్నిసార్లు మా అయితే కొంచెం సపోర్ట్ చేస్తాడు, ఎందుకంటే హెల్పింగ్ చేస్తాడు అన్నమాట కుకింగ్లో కొంచెం. చికెన్ అవుతుంది సార్ మటన్. అన్నం కలుపుతూ ఉండాలి, లేదంటే మెత్తగా ఏమో రైట్ ఇంకా వీడు వదిలిస్తే రాదు.
నేను పూరీలు చేస్తున్నాను కదా అని చెప్పేసి మా ఆయనేమో లక్కతల్లికి తినిపిమంటే పాపం అప్పటికే లేట్ అయింది. టిఫిన్ చేయడం అంటే 10:30, 11కే వంట అయిపోయింది. ఎందుకంటే టిఫిన్ చేయడము, వంట చేయడం ఇదంతా డబుల్ ఎందుకని చెప్పేసి ఒకేసారి చేసాం సండే వచ్చినా కానీ. టిఫిన్లు చేయడం మా ఇంట్లో చాలా తక్కువ. లక్కీ ధీరజ్‌కి ఎక్కువ ఇంట్రెస్ట్ తప్పితే నేను కూడా టిఫిన్లు ఏమి నాకు నచ్చదు. ఇంకా మీరు అనుకోవచ్చు పానీపూరి మీరే బయటికెళ్ళి తినేసి వచ్చిర్రు, పిల్లలకి తీసుకురాలేదా ఏంది? ధీరజ్‌కి, లక్కీ తల్లికి కుల్ఫీ ఒకటి, ఆయన పానీపూరి ఇద్దరికి కూడా తీసుకొచ్చాము. మేము ఏది బయటికెళ్ళినా మేము చారణ తింటే బారన వాళ్ళ కోసమే ఖర్చు పెడతాము. అలాగా లక్కీ కొంచెం మెడిసిన్స్ ఇవన్నీ అయిపోయినాయని ఇవన్నీ చేసుకొని ఇవంతా కూడా ఇంకా రొటీన్ డైలీ రొటీన్ అలాగా మొత్తానికి ఒక 4000 బిల్లు చేపించామని చెప్పేసి మా ఆయన బాధ అన్నమాట. బట్ ఏం చేస్తాం, కొన్ని ఇంకా దేనికి అవి నడుస్తూనే ఉంటాయి. ఇంట్లో ఖర్చులకంటే అన్ని రేట్లు పెరిగినాయి కదండి, ఏది తక్కువ లేదు. ఇంకా అలాగా కొంచెం ఇలా అడ్జస్ట్ అవుతూ వెళ్ళాలి, ఇంకా అంతే. సో చూసారు కదండి, ఇది 3 రోజుల ముచ్చట్లు. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్ ఇవ్వడం మర్చిపోదు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.